జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన 5 ఏళ్ల పాలన, అలాగే ఆయన వ్యక్తిత్వం, దీని మీద కూడా అనేక సార్లు గతంలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని కాస్త దగ్గరగా చూసిన వాళ్ళకందరికీ ఒక రకమైన అభిప్రాయం ఉంటే, హియర్సేస్ అంటే రూమర్స్, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏర్పాటు చేసుకున్న వారి అభిప్రాయం మరో రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని ప్రారంభంలో పెద్దగా చూపించలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన ఏనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఆయనకు సంబంధించిన ఈ పరిశ్రమలకు అలాగే వ్యాపారాలు వాటిని చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి ఉంటే తనకు తోడుగా ఉంటారన్న భావనను ఒకానొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డే తన సన్నిహితుల వద్ద చెప్పటం గమనార్హం. దీనికి రకరకాల కారణాలు ఉండి ఉంటాయి. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వ వారసత్వం అనేది అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అలాగే తన కుమారుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన చేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి సంసిద్ధుడిగా ఉండటం, తర్వాత ఆయన మొదటగా లోక్సభకు పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇది ఒక రకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం. కానీ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఓవర్ యాక్షన్ చేయడం కానీ, లేకపోతే తన తండ్రి లేకపోతే తనకున్న అధికారాన్ని చూపించి దర్పం ప్రదర్శించడం కానీ, పెత్తనం చెలాయించడం కానీ చేయలేదు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే అన్నీ కూడా పరిశీలిస్తూనే ఉన్నాడు తప్ప ఎక్కడ డిసిషన్ మేకింగ్ అనేది చేసిన పాపాన పోలేదు. ఇది ఒక అంశం. అంటే అదే మీకు లోకేష్ వచ్చేటప్పటికి రాజకీయాల్లోకి రావడంతోనే ఆయన పెత్తనం చెలాయించే విధంగా ఆయన మారారు. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని చనిపోయేంత వరకు కూడా ఎక్కడా పెద్దగా రాజకీయ ప్రకటనలు కూడా చేయలేదు, ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఎక్కడా కొన్ని సందర్భాలు తప్ప బహిరంగ సభల్లో కూడా మాట్లాడలేదు. అన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనే చేసుకుంటూ ఉండేవారు. కానీ హఠాత్తుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత ఒక్కసారిగా ఒక శూన్యం, ఒక గందరగోళం అనేది ఆ పార్టీలో ఏర్పడింది. ఆ పార్టీలోని చాలా మంది నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో సంతకాల సేకరణ చేశారు. ఈ సంతకాల సేకరణకు ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ లోనే ఆనాటి పెద్దలు అంగీకరిస్తారు. కానీ ప్రచారం మాత్రం ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి భౌతిక గాయం పక్కనే ఉంచుకొని ముఖ్యమంత్రి పదవి కోసం ఇటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పి ఒక ప్రచారం అయితే చాలా తీవ్రంగా జరిగింది. దానిని అత్యధికులు నమ్మారు కూడా. అయితే ఈ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రతికి ఉన్న సమయంలోనే ఆయన మీద కేసులు మోపారు, ఆయన మీద కోర్టుల్లో కేసులు వేశారు. తండ్రి చనిపోయిన తర్వాత తనకు రక్షణ ఉండదనే భయం అనేది సహజంగానే జగన్మోహన్ రెడ్డిలో ఉంది. తనకు భరోసా ఏమిటని ఆయన సోనియా గాంధీతో మాట్లాడినప్పుడు కానీ సోనియా గాంధీ కూడా ఆయనకు భరోసా ఇచ్చారు, మీకేం పర్వాలేదు మేము ఉంటామని చెప్పారు. కానీ రాజకీయం పరంగా మీకు ఈ పలానా పోస్ట్ ఇస్తానని చెప్పి ఆవిడ చెప్పలేకపోయింది. చెప్పకపోగా ఈలోగా ఏమిటంటే కాంగ్రెస్ కొంత సీనియర్లు సోనియా గాంధీని కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చెప్పడంతో ఆమె కూడా జగన్మోహన్ రెడ్డిని దూరంగా చేసే ప్రయత్నం చేసింది. అంటే ఆనాటికి 2 పరిణామాలు. ఒకటి, కాంగ్రెస్ పార్టీలో ఆయనకు గట్టిగా మద్దతు ఇచ్చే అధిష్టానం లేకపోవటం. రెండోది, ఆయన వైపు ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా దాడులు చేస్తుండటం, అలాగే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా కూడా తీవ్రంగా దాడులు చేస్తుండటం. దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక వారసుడిగా ఎదిగితే తమకు మళ్ళీ పుట్టగతులు ఉండవని చెప్పి తెలుగుదేశం పార్టీ భయపడటం. రెండోది, ఈ సాక్షి టెలివిజన్ ఛానల్ అలాగే సాక్షి వార్తాపత్రిక, ఈ రెండూ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాలకు ఒక ప్రత్యామ్నాయంగా తయారు కావటం కూడా ఆ మీడియా గుర్తించలేదు. ఫలితంగా ఏమిటంటే వాళ్ళు సాక్షి మీద అలాగే జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన దాడులు చేస్తున్నారు. వీరి దాడులు ఎట్లా ఉంటాయంటే
మీకు ఉదయం పత్రికని మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారికి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వర్గాలు దాన్ని సహించలేకపోయాయి. ఆ పత్రిక మూతపడేంత వరకు కూడా వాళ్ళు నిద్రపోలేదు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన మీడియాకు కూడా దాపురించే ప్రమాదం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాన్ని ఒకవైపు కాంగ్రెస్లోని పెద్దలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా చేస్తుండటంతో అనివార్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ నిర్ణయం ఏమిటంటే ప్రజల్లోకి వెళ్ళటం. ఇది తనను తాను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే జగన్మోహన్ రెడ్డి మొదట చేశారు. ఇది చాలా మంది దీన్ని వక్రీకరిస్తారు. ఆయన కేవలం పదవి కోసం వెళ్ళాడని చెప్పి అంటాడు ఆయన. కానీ ఆయన పదవి కోసం వెళ్ళలేదు. తన సొంత రాజకీయ పార్టీ పెట్టక ముందే తన తండ్రి కోసం అసువులు బాసిన వారికి సంతాపం తెలిపేందుకు, సానుభూతి తెలిపేందుకు, పరామర్శించేందుకు మాత్రమే ఆయన వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎక్కడ తెలుగుదేశం పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ దానిని కూడా ఈ వర్గాలు సహించలేక ఆయన మీద చిలవల పలవలుగా ఆరోపణలు చేస్తూ ఆయనకు లేనిపోని ఆశలను అంటగడుతూ ప్రచారం చేశాయి. ఇటువంటి నేపథ్యంలో నిజానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ముఖ్యంగా సోనియా గాంధీ ఆయనకు అనుకూలంగా మద్దతు ఇచ్చుంటే బాగుండేది. కానీ సోనియా గాంధీ కూడా కాంగ్రెస్లోని కొంతమంది పెద్దల మాట విని నువ్వు ఇటువంటి పరామర్శ కార్యక్రమాలని ఆపివేశాయి అని చెప్పి జగన్ మీద ఒత్తిడి తీసుకువచ్చింది. దీన్ని మనం మర్చిపోకూడదు. అలా ఒత్తిడి తెచ్చే అధికారం అనేది సోనియా గాంధీ గారికి ఉందా? అసలు ఆవిడకి సంబంధం ఏమిటి? ఇతను వ్యక్తిగతంగా కలుసుకుంటున్నాడు, వెళ్ళి పార్టీ పరంగా వెళ్ళి కలవటం లేదు. కానీ సోనియా గాంధీ వెళ్ళి దాన్ని ఆపేయమని చెప్పి చెప్పటం జరిగింది. ఇక్కడ కూడా సోనియా గాంధీ గారు ఆ రోజున పెద్ద తప్పు చేశారని చెప్పి అనిపించింది. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇన్సెక్యూరిటీని తీసుకొచ్చాయి. తన్ను తాను కాపాడుకునే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా పార్టీని ప్రారంభించవలసి వచ్చింది. ఇలా పార్టీని ప్రారంభించినప్పుడు ఆయన వెనకాల ఎవరూ లేరు. ఒక నాయకుడు, అంటే మనకి ఈ కృష్ణా జిల్లాకు చెందిన ఒక నాయకుడు వెళ్ళి నేను వెంట ఉంటాను, నువ్వు పార్టీ పెడుతున్నావు కదా అంటే జగన్మోహన్ రెడ్డి అన్న మాట మనం గుర్తుంచుకోవాలి. లేదు, నేను ఈ రోజున పార్టీ పెడతాను కానీ దాని భవిష్యత్తు అంటూ నాకు తెలియదు, నా భవిష్యత్తు నాకు తెలియదు, అటువంటిప్పుడు నువ్వు వచ్చి నాతో పాటు ఉండి నష్టపోవడం ఎందుకన్నా, కొంతకాలం వెయిట్ చేయని చెప్పి అన్నాడంట. ఇది ఈ ఒక్క ముక్క చాలు. ఈ ఒక్క ముక్క జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పడానికి. నిజానికి మరొకడైతే వెంటనే నువ్వేంటన్నా, నీతో పాటు ఒక 10 మందిని తీసుకురా, మనందరం చేద్దాం అని చెప్పి అనేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి, అంటే ఈ రోజున కూడా ఆయన ఉన్నాడు రాజకీయంగా, ఆయన చెప్పిన మాట అది, నువ్వు వస్తానంటే నేను వద్దని చెప్పాను అని జగన్మోహన్ రెడ్డి చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎవరిని కూడా అతను ముంచే రకం కాదు అని మనం అర్థం చేసుకోవాలి.